వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవాళ పవిత్రమైనటువంటి హనుమాన్ జయంతి. ఇందాక మా డైరెక్టర్ రాజ్ గారు ఈ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చెప్తూ ఒక చక్కటి రైటప్ తీసుకొచ్చారు. అంటే ఉపోద్ఘాతం కాదండి, నాకు అది ఎందుకు చెప్పాలనిపించింది సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు. హనుమంతుడి గురించి ఆయన చెప్తూ చేసినటువంటి వ్యాఖ్య: సూర్యుడిని పుక్కిట పట్టగలిగిన శక్తివంతుడైన, సముద్రాన్ని లంఘించగల ధీశాలివైన, లంకానగరాన్ని మండించి మసి చేయగల పరాక్రముడివే అయినా, పర్వతాన్ని పెకలించుకుని తేగల బలసంపన్నుడివే అయినా, నీ నాయకుడి ఆజ్ఞ కోసం వేచి చూడగల నియంత్రణ నీలో ఉండడమే నిన్ను అవతార పురుషుడిగా హిందువుల హృదయాల్లో నిలబెట్టింది, భక్తుల హృదయాల్లో కూడా. రాముణ్ణి నమ్మని వాళ్ళు కోకొల్లలు కానీ నిన్ను నిందించే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. నువ్వు గుండె చీలిస్తే రాముడు కనిపిస్తాడేమో, కోట్లాది హిందువుల హృదయాలను చీల్చి చూస్తే నువ్వే ఉంటావు. అవును హనుమాన్, నువ్వు చిరంజీవి, నీ వల్ల రాముడు కూడా. జయంతి శుభాకాంక్షలు అని చెప్పారు. నాకు చాలా అద్భుతం అనిపించింది. అలాగే హైదరాబాద్లో శోభాయాత్ర చాలా ఘనంగా జరుగుతోంది ఎక్కడికక్కడ. అయితే హనుమంతుడి యాత్రకి ఒక గ్యాంగ్స్టర్కి సంబంధం ఏంటి అంటే, ఉంటారు బుద్ధి జ్ఞానం లేనటువంటి కొంతమంది, మతి చెడినటువంటి విధవాలు కొంతమంది సమాజంలో ఉంటారు. ఏం చేస్తాం, సమాజం సర్వజన సమ్మేళనం కదా, అందరూ ఉంటారు. మన 5 వేళ్లే సరిగ్గా ఉండవు. అలాంటి సమాజంలో అందరూ కూడా అలాగే ఉండాలంటే అలాగా, అందరూ రకరకాలుగా ఉంటారు. హనుమాన్ యాత్ర చాలా చక్కగా సంబరంగా జరుగుతూ ఉంటే అందులో సన్నాసి చేసినటువంటి పని ఏంటో తెలుసా? మీరే చూడండి. చూసారుగా, ఒకవైపేమో ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటం, దాని వెనక గ్యాంగ్స్టర్ అంటే హత్యలు, దొంగతనాలు, లాబింగ్లు, కిడ్నాప్లు ఇలాంటివి చేసేటువంటి గ్యాంగ్స్టర్ తిహార్ జైల్లో ఉన్నాడు కదా, మోస్ట్ వాంటెడ్ లారెన్స్ బిష్నోయ్. వాడి ఫోటో పెట్టి కింద రాసినటువంటి కామెంట్, అప్కా బాప్ ఆ రహా హై, అప్కా బాప్ ఆ రహా హై అని చెప్పి కింద కామెంట్ రాశాడు. ఒక నేరస్తుడి ఫోటోని హనుమాన్ శోభాయాత్రలోన. మరి దీన్ని ఎవరు అలౌ చేశారు అంటే, తెలియకుండా అలౌ చేశారా, లేదు కనీసం చూసినటువంటి వాళ్ళు వెంటనే ఇమీడియట్గా దాన్ని తీసి పక్కన పడేయడమో, వాళ్ళని మందలించడమో చేయకుండా ఎందుకు వదిలేశారు? ఇది ఒకటి చర్చ జరుగుతోంది. ఎందుకంటే బుద్ధి వక్ర మార్గంలో నడుస్తున్న వాళ్ళని మార్చాలి, ఖచ్చితంగా మార్చాలి. మరి అలాంటి మార్చే కార్యక్రమం చేయలేదా? మేబీ వెనకాల శివాజీ మహారాజ్ చిత్రపటం ఉంది కాబట్టి దాన్ని పడేస్తే మళ్ళీ అదొక గోల అవుతుంది, మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఏదో అంటారు అని చెప్పి ఏమైనా నిర్వాహకులు లేదంటే అది చూసినటువంటి వాళ్ళు వదిలేశారా? నీ బాబు వస్తున్నాడు, మీ అందరికీ బాబు వస్తున్నాడు అంటూ, అంటే ఏదో పెద్ద తోపుగాడు వస్తున్నాడు అని చెప్పి ఒక గ్యాంగ్స్టర్ ఎక్కడికి వస్తున్నాడు? వాడు తిహార్ నుంచి బయటికి రాడు. అలాంటి వాడు హీరో ఏంటి? ఒక పక్కన అందరికీ హీరో, అందరికీ నమ్మినటువంటి రాముణ్ణి నమ్మినా నమ్మకపోయినా చాలామంది, అందరికీ హనుమంతుడు హీరో. అలాంటి ఒక హీరోకి శోభాయాత్ర జరుగుతుంటే ఇలాంటి పిచ్చోళ్ళ ఫోటోలు తీసుకుని రావడం ఏంటి? ఏం నేర్చుకుంటున్నారు అసలు? ఏం తెలుసుకుంటున్నారు? ఏం చెప్దాం అనుకుంటున్నారు సమాజానికి? ఇగో ఇలాంటి వాళ్ళ వల్లే కొన్ని జరుగుతున్నాయని నేను అనుకున్నాం కదా, ఇలాంటి వాళ్ళ వల్లే జరుగుతున్నాయి, ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళ వల్లే జరుగుతున్నాయి. ఆ ఫోటో ప్రదర్శించినటువంటి వాడు ఎవడో, వాడికి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కి ఏంటో సంబంధం, పోలీసులు ఒకసారి పట్టుకొని ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అనేక చోట్ల, ఈవెన్ కెనడాలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ లారెన్స్ బిష్నోయ్ అనేటువంటి వాడి గ్యాంగ్స్ ఉన్నాయని, అనేక పనిచేస్తూ ఉంటాయని, స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తూ ఉంటాయనేది టాక్. ఇప్పటికీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పూర్తిగా ఛేదించలేకపోయారు. ఎక్కడికక్కడ అనేక మంది సెలబ్రిటీలకు కూడా వార్నింగ్లు వెళ్ళడం ఇవన్నీ, అలాగే కొన్ని చోట్ల హత్యలు చేయడం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత
ఎలా వెళ్తోంది వీడికి, ఎలా సమాచారం బయటికి వెళ్తోంది అనేది ఇప్పటికీ వాళ్ళు కనిపెట్టలేకపోయారు. మరి అది తిహార్ జైలు అధికారుల తప్ప, ఆ సెంట్రీల తప్ప, లేదంటే ఇంకెవరన్నా ఉన్నారా, అక్కడ ఇంకేమన్నా లాలూచీలు పడుతున్నారా అనేది పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. సో అలాగా ఇలాంటి ఫోటోల్ని ప్రదర్శించి మీ బాబు వస్తున్నాడు, మీ అందరికీ బాబు వస్తున్నాడు అనేటువంటి వాళ్ళు కూడా ఈ గ్యాంగ్స్టర్లో భాగమేమో, వాళ్ళ గ్యాంగ్లో భాగమేమో ఒకసారి పోలీసులు ఎంక్వైరీ చేస్తే వాస్తవాలని బయటకు వస్తాయి. హైదరాబాద్ సిటీకి కూడా ఒకవేళ ఇలాంటి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తోటి సంబంధం ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండి దందాలు ఏమైనా చేస్తుంటే వాళ్ళని డెఫినెట్గా క్రిమినల్స్ అనే అనాలి. అలాంటి క్రిమినల్స్ని జైల్లోనే ఉంచాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.